హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వెజిటేబుల్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఇక్కడ నేను 3 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వ తీసుకున్నాను. ఫస్ట్ రవ్వ బాగా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్‌లో ఏసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని పోపు పెట్టుకుందాం. ఇక్కడ పోపుకి ఫస్ట్ పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అండ్ ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను నేను. సో, మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం రోస్ట్ అయ్యాక మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యారెట్, పొటాటో, బీన్స్ యాడ్ చేసుకున్నానండి. సో, మొత్తం వెజిటబుల్స్ ఏసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఏసుకొని ఒకసారి మొత్తం బాగా రోస్ట్ చేసుకోవాలి. సో, వెజిటబుల్స్ కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ ఏస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ ఏసి మూత పెట్టుకుంటే వెజిటబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయండి. సో, వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వచ్చినప్పుడు మనం టొమాటో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండీ, వెజిటబుల్స్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో కొంచెం కుక్ అయినాక మనం వాటర్ ఏసుకోవాలి. ఇక్కడ నేను 3½ గ్లాస్ రవ్వకి 13 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసుకున్నాను. వాటర్ ఏసుకొని సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వన్స్ వాటర్ బాగా బాయిల్ అయినాక రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఏసుకోవాలండి. ఒకేసారి స్పీడ్‌గా ఏసుకుంటే రవ్వ అనేది ఉంట కడుతుంది. సో, మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకుంటే లాస్ట్‌లో కొత్తిమీర ఏసుకుంటే టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.